నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతలో చాలా మందికి స్మార్ట్ ఫోనే ప్రపంచంగా మారింది. ఇంట్లో, కాలేజీలో, ఆఫీస్లో, బస్సులో, కారులో, స్కూటీ మీద ఎక్కడ ఉన్నా సెల్ ఆన్లో ఉండాల్సిందే. 24 గంటలు స్మార్ట్ ఫోన్ పక్కన ఉండాల్సిందే. సెల్ ఫోన్లో పాటలు వింటూనో లేదా గేమ్స్ ఆడుతూనో ఉండే యువత మనకు నిత్యం కనబడుతూనే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు చూసినా చేతిలో సెల్ ఫోన్తో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇక యువత పంపించే మెసేజ్లకు అంతే ఉండదు. తినేటప్పుడు, స్నానానికి వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు ఎప్పుడూ సెల్ తనతోనే ఉండాల్సిందే. ఒక్క సెల్ ఫోనే కాదండి, ఫేస్బుక్, ఇంటర్నెట్, వాట్సాప్, మెయిల్స్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్సైట్లకు బాగా నేటితరం అలవాటు పడిపోయారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సకులు రాసే సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తారు. మరికొన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? మనకు ఒక సఖీ లెటర్ రాశారు, చదవనా? చదవండి. నమస్కారం, నా పేరు పవిత్ర. నాకు ఒక పాప, తనకి 14 సంవత్సరాలు. సమస్య ఏంటంటే చిన్నప్పటి నుండి మా పాప చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. మనం బెదిరిస్తే తన చేయి కొరుక్కోవడం, ఏదైనా వస్తువుతో తల బాదుకోవడం, ఇప్పుడు చచ్చిపోతానని బెదిరిస్తుంది. మాకు అర్థం కాని పరిస్థితి. ఈ సమస్యకి మీరు అందించే పరిష్కారం. పవిత్ర గారు వాళ్ళ అమ్మాయి 14 years అని అన్నారు కదా, సో ఇప్పుడు కావాల్సిన వస్తువు ఇవ్వకపోతే చనిపోతానని బెదిరిస్తున్నదేమో అన్నట్టు నాకు అర్థమైంది. అవును, అంటే చిన్నప్పుడు అదే తను కోరుకోవడం, ఇప్పుడు చనిపోతానని బెదిరించడం. ఈ సమస్యలతో చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారండి. డెఫినెట్లీ ఇది సమస్య, దానికి ట్రీట్మెంట్ కూడా కావాల్సిందే. సో మొండితనం పిల్లల్లో ఎలా వస్తుందన్నది ఒకసారి తెలుసుకోవడం మంచిది. దాని తర్వాత మీ స్పెసిఫిక్గా మీ సమస్యకి పరిష్కారం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మొండితనం అన్నది టెంపర్మెంట్, అంటే చైల్డ్కి తన నేచర్ అనుకోండి, నేచర్ వల్ల ఎలా ఉంటుందో పుట్టుకతో కొంత నేచర్ వస్తుంది. కొంతమంది టైంకి పడుకుంటారు, టైంకి భోజనం చేస్తారు, చాలా ఈజీగా అన్ని వాతావరణాలకి అడ్జస్ట్ అయిపోతారు, ఏ మాటకి గొడవ పెట్టరు, చాలా శాంతంగా ఉంటారు. వీళ్ళు ఈజీ టెంపర్మెంట్ చిల్డ్రన్ అంటాం. కొంతమంది ఏ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వలేరు, దేనికి కూడా వాళ్ళు ఏది చేసినా కష్టమే, సరిగ్గా పడుకోరు, సరిగ్గా తినరు, వీళ్ళు డిఫికల్ట్ టెంపర్మెంట్ అంటాం. ఇలాంటి వాళ్ళల్లో సాధారణంగా మొండితనం అన్నది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనది టెంపర్మెంట్. రెండోది మన వాతావరణం వల్ల కూడా వస్తుంది. ఎలా వస్తుంది? ఫస్ట్ సిచ్యువేషను వాళ్ళది అడిగినప్పుడల్లా మనము ఎలాంటి రూల్స్ పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం అండి. పేరెంట్స్ ఏంటనుకుంటారు, మనము చిన్నప్పుడు ఏంటి రూల్స్ పెట్టడము, కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి డిసిప్లిన్ చేసేదని. కానీ డిసిప్లిన్ అన్నది చిన్నప్పటి నుంచి కూడా పెట్టాలి. అలానే స్ట్రిక్ట్ అనటం లేదు, కానీ దేనివల్ల ఇలాగ ప్రవర్తన నాట్ యాక్సెప్టబుల్ అన్నది తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల పిల్లలకి అర్థం అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అర్ధరాత్రి లేచి నాకు ఇది ఇప్పటికీ తక్షణం తెచ్చి ఇస్తావా లేదా అని ఒక 7-8 ఏళ్ళు పిల్లడు లేచి ఏడ్చాడు అనుకోండి, ఒక పాప ఏడ్చింది అనుకోండి, నాకు ఇప్పుడే పిజ్జా కావాలనో కేక్ కావాలనో. సాధారణంగా మనకి ఈ మధ్యన న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళు వెంటనే ఇది పూర్తి చేయాలని అనిపిస్తుంది. అయ్యో ఇంత టైం మనం వాళ్ళ ఇంటి బయట ఉంటున్నాము, వాళ్ళకి సరిగ్గా చూసుకోలేకపోతున్నాము మన పనొత్తిడిలో, ఇంతే కదా, చిన్న పిజ్జా అడిగింది కదా, 300-400 కదా, నేను తెచ్చిస్తాను అని చాలామంది పేరెంట్స్ చేస్తున్నారు. దానివల్ల మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నువ్వు చేస్తే ఏ టైంలో నువ్వు అడిగినా కూడా నేను రెడీగా ఉన్నాను అని ఇస్తావా? మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా మన పిల్లలకి. అదే నెక్స్ట్ టైము ఆ పిజ్జా కాస్త పెద్దదవుతుంది, ఇంకా పెద్దదవుతుంది. చాలామంది అమ్మాయిలు ఈ మధ్యన ఒక ఫలానా అబ్బాయి టీనేజ్లో వచ్చి ఆ ఫలానా అబ్బాయి అంటే నాకు ఇష్టము, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే అబ్బాయిని తెచ్చి నన్ను పెళ్లి చేస్తావా లేదా, లేకపోతే నేను చనిపోతానని పేరెంట్స్ని బెదిరించిన వాళ్ళు కూడా ఉంటున్నారండి. ఇలాంటి వాళ్ళు అంటే మా దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మీకు. సో కొంచెం స్ట్రక్చర్ ఉండాలి. అంటే ఏ టైంలో ఏది అడగాలి, ఎంత దాకా అడగచ్చు, అది నీ లిమిటు, ఇది నా లిమిటు అన్నది మన బిహేవియర్లో మన పిల్లలకి చెప్పడం చాలా అవసరం. సో ఎన్వైరన్మెంట్ నుంచి ఇలా పిల్లలు నేర్చుకోవచ్చు అనమాట. మరి టీనేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? అయితే సేమ్ మొండితనం అన్నది, నాకు కావాల్స్తే ఇప్పుడే నాకు ఇమీడియట్గా గ్రేటిఫై చేయాలంటే నాకు కావాలి, మీరు చేయాలంతే, మీరు చేయకపోతే నేను ఎలాగో ఒకలాగా రప్పించుకుంటానన్న మొండితనం అది పెరిగిపోతూ వస్తుందండి. కరెక్ట్ టైంలో చిన్నప్పుడు కరెక్ట్ చేస్తే అది ఈజీగా వాళ్ళలో మార్పు వస్తుంది. టీనేజ్లో కూడా మించిపోయింది లేదు, అప్పుడు కూడా మనం మార్పులు తేవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు డిమాండ్స్ కొంచెం పెద్దగా అవుతాయి, అది మనం ఫుల్ఫిల్ చేస్తాము, ఒక్కొక్కసారి చేయలేకపోతాము. అదేంటంటే వాళ్ళకి ఇప్పుడు తల కొట్టుకున్న మీలో పెద్ద ఎఫెక్ట్ రావట్లేదంటే ఇంకా నెక్స్ట్ ఎలా ఎఫెక్ట్ తేవాలా అన్నది కూడా ఒకటి వస్తుంది, ఎందుకంటే ఇది ఒక హ్యాబిట్ కాబట్టి.
సో నేను చనిపోతానో, లేకపోతే చేలు కట్ చేసుకొని బెదిరించడము, లేకపోతే తాగిస్తానో, ఇలాంటి బెదిరింపు స్టార్ట్ అవుతుంది. అయినప్పుడు మాత్రం ట్రీట్మెంట్ తీసుకురావడం మంచిదండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఇవ్వాలని మీ అందరికీ కోరిక. కానీ ఈ బిహేవియర్ వల్ల మీరు చుట్టుపక్కల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎవరు బిహేవియర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అంతే కష్టం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకెలాగా అడగడం అర్థం అవ్వట్లేదు. ఎలాగ వాళ్ళ నీడ్, నాకు ఇది ఒక అవసరం, నేను ఎలా అడగాలి, ఆ నీడ్ నాకు ఎలా ఫుల్ఫిల్ అవుతుంది, ఇమ్మీడియట్గా నాకు ఆ రిజల్ట్ రాకపోతే నేను ఎలా వెయిట్ చేయాలి, నా ఓపిక, అవన్నీ వాళ్ళల్లో ఉండవు. కాబట్టి వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా భరించలేరు. సో జీవితంలో ఫ్రస్ట్రేషన్ భరించక మనకు తప్పదు. కావాల్సిన వెంటనే ఏమీ జరగవు. చాలాసార్లు మనం వెయిట్ చేయవలసిందే. ఆ వెయిటింగ్ పీరియడ్ వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళలోనే ఎక్కువ కష్టం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇది ఒక సమస్యగా భావించి చిన్నప్పటి నుంచి కరెక్షన్ చేయడం బెటరు. టీనేజ్లో కూడా వచ్చినా పర్వాలేదు. టీనేజ్లో కొత్తగా స్టార్ట్ అయితే అది వేరే సమస్యగా వస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి ఉండి టీనేజ్లో కూడా అది పెరుగుతూ వస్తున్నది అంటే మాత్రం ట్రీట్మెంట్కి రావడం మంచిది. ఓకే, అంటే ఫ్యామిలీ కరెక్ట్ రూట్లో ఉంటే అందరూ ఫాలో అవ్వచ్చు. మరి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ కానీ బయట ఎన్విరాన్మెంట్ కానీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? ఇలాంటి సమస్యలు ఉట్టి ఎన్వైర్న్మెంట్ ఎఫెక్ట్ వల్లే వస్తున్నది అనుకుంటే, ఫ్యామిలీ స్టేబుల్గా ఉండి ఉట్టి ఎన్వైర్న్మెంట్ వల్ల అంటే సాధారణంగా అది టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. కానీ ఇలాంటి అప్పటికప్పుడున్న బిహేవియర్ చేంజెస్ పెద్దగా ఉండవండి, తగ్గిపోతాయి. కానీ ఇదే ఇంకా వేరేగా ఇంకా పెద్ద జబ్బులా మారాలి, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం అది రకరకాలుగా ఇంకా బలం పడుతుంటుంది మన బిహేవియర్. అలా అని మొండితనం చేసిన ప్రతి చిన్నపిల్లడు అలా ప్రవర్తిస్తారు ఫ్యూచర్లో అని మనం అనుకోక్కర్లేదు. కానీ అది కరెక్ట్ చేయడం ఎప్పటికైనా మంచిది, పెరగకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అని నేను చెప్తున్నది అంతే. దాని తర్వాత ఒకటి, ఇది వచ్చింది గ్రాడ్యువల్గా స్టార్ట్ అయింది. కొంతమందికి 14-15 ఇయర్స్కే హఠాత్తుగా, లేకపోతే 16 ఇయర్స్కో హఠాత్తుగా ఇలా మొండితనము, చిరాకు, కోపము, ఒకరితో అడ్జస్ట్ అవ్వలేపడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. టీనేజ్లో వచ్చిన డిప్రెషన్ లక్షణాలు ఇవి ఖచ్చితంగా అవ్వచ్చు. కాబట్టి హఠాత్తుగా ప్రవర్తనలో మార్పు వస్తే దానికి అంత లైట్గా తీసుకోకూడదు. ఇది ఏదో అడాలసెంట్లే పర్వాలేదు, ఈ టీనేజ్ అందరూ అలాగే అవుతారని అనుకోకూడదు. సో దానికి కూడా కొంచెం మనం జాగ్రత్తగానే చూసుకోవాలి. సో ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కంప్లీట్గా డిప్రెషన్ అయిపోతుంటారు కదా, మరి ఇలాంటి వాళ్ళకి క్యూర్నెస్ కానీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అన్నది ఎవరికి అవసరం అన్నది చూసుకోవాలండి. నార్మల్ కన్నా ఎక్కువగా ఎప్పుడు తెలుస్తుందంటే ఈ బిహేవియర్ వల్ల, ఈ మొండితనం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ పోవడం కానీ, తల్లిదండ్రులకి ఇంకా రాను సమస్యలు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు మాత్రం తప్పకుండా ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఓకే, సో మొండితనం అన్నది పర్సే ఇబ్బంది లేకపోతే పర్వాలేదులే అని అందరూ అడ్జస్ట్ అయిపోతుంటే సాధారణంగా మా దృష్టికి రావండి. కానీ దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మా దాకా వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. సో మొండితనం అన్నది డిస్కరేజ్ చేయడం ఎప్పటికైనా మంచిదండి. దాంట్లో పేరెంట్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అన్నీ కూడా పేరెంట్స్ బాధ్యత అని కూడా అనను. ఎంత మనం ప్రయత్నిస్తున్నా కూడా కొంతమంది స్వభావం చిన్నప్పటి నుంచో లేకపోతే టీనేజ్ నుంచో అలాగా ఎక్కువగా మొండితనం చేయడం, నాకు కావాల్సిందే కావాలని ఎంత మనం ప్రయత్నించినా కూడా వాళ్ళలో మార్పు రాదు. సో ఇలాంటి వాళ్ళు పర్సనాలిటీ డిజార్డర్స్ కింద వైపు వెళ్తున్నారేమో అని మనం అనుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా అవసరము. పేరెంట్స్ ట్రై చేసి ఎక్కడ వాళ్ళు చేసుకోలేకపోతున్నారనో, లేకపోతే ఎక్కడ మనకి సమస్యలు సొసైటీలో కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో డెఫినెట్లీ అక్కడి నుంచి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అవ్వాలి. ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కౌన్సిలింగ్ ఆర్ థెరపీ అంటాము ఇక్కడ. అది కాకుండా వీళ్ళకి దీనివల్ల వాళ్ళు కట్ చేసుకోవడం కానీ, తల బాదుకోవడం కానీ, కొరుక్కోవడం కానీ చేస్తారు. వాళ్ళకే కష్టం ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్తో ఈ స్టబ్బర్నెస్ని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట మనకి. డాక్టర్ గారు, పవిత్ర గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? పవిత్ర గారు, మీ అమ్మాయి 14 ఇయర్స్ చిన్నప్పటి నుంచి ఉందంటున్నారు, ఇప్పుడు చనిపోతానని బెదిరిస్తున్నది. కాబట్టి మీ పాపకు మాత్రం డెఫినెట్లీ ట్రీట్మెంట్ కావాలండి. అది మీరు దగ్గరున్న సైకాట్రిస్ట్ దగ్గర చూపించుకోండి. వాళ్ళతో తర్వాత దాంతో కౌన్సిలింగ్ కూడా ఇప్పించుకోండి. మెడిసిన్స్ కూడా అవసరమైతే పెడతారు సమస్య తీవ్రత బట్టి. కానీ ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ చేసేయడం మంచిది. డాక్టర్ గారు, సఖీ రాసిన సమస్యకు చక్కని సలహాలు, సూచనలు అందించారు. ధన్యవాదాలు. టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఈ 3 ట్రాప్లో పడి చాలా మంది యువకులు చదువు నిర్లక్ష్యం చేసుకుంటున్నారని ఇటీవల అనేక సర్వేలు చెబుతున్నాయి. ఆ ప్రభావం యువత జీవితంపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక అబ్బాయి సెల్ ఫోన్ వల్ల ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. మరో అమ్మాయి చాలా చక్కగా చదువుకునేది. సెల్ పుణ్యమా అని నెట్ పరిచయం ద్వారా ప్రేమలో పడింది. చదువును నిర్లక్ష్యం చేస్తుంది. ఇంకొక అబ్బాయి రాత్రులు నిద్రపోకుండా సెల్ ఫోన్తో గడుపుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది టీనేజర్లు తమ జీవితాన్ని ఇలా టెక్నాలజీకి బలి చేసుకుంటున్నారని సర్వేల సారాంశం. ఆధునిక గ్యాడ్జెట్స్తో ఎలా మలుచుకోవాలో తెలియక చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.
నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు. మరి శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే సునీత. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఈరోజు మరి మా సకుల కోసం ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ లిమ్కాలు. స్వీట్ కార్న్ లిమ్కాలు అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఓకే, ఉంటాయి. ఇది స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? స్వీట్ కార్న్, జీలకర్ర, ఉప్పు, నూనె, మైదా, గ్రీన్ చిల్లీస్. శ్రీదేవి గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఈ స్వీట్ కార్న్ని, సాల్ట్ని, ఓకే గ్రీన్ చిల్లీస్ని 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే శ్రీదేవి గారు, సో ఆ 3 కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. అయితే మీరు ఆల్రెడీ ఇంటి దగ్గరే మిక్స్ చేసి తీసుకొని మిక్సీ వచ్చారు. సో ఇందులో మీరు స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఇంటి దగ్గర మిక్స్ చేసి తీసుకొని మిక్సీ వచ్చారు. చేసుకొని తీసుకొచ్చి ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆ మిక్సీ చేసిన పదార్థాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో మైదా, జీలకర్ర, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాన్ని ఓకే. మనకి బౌల్ సరిపోతుందా? చాలు. ఓకే శ్రీదేవి గారు, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆ పేస్ట్ ఇవ్వండి. ఓకే, ఒక స్పూన్. ఈ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మనం ఇది కార్న్ ఏం బాయిల్ చేసుకోలేదు? లేదు, ఓన్లీ మిక్సీలో వేసాను. ఓకే, కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్స్ ఆయిల్, దీనికి సరిపడా మైదా వేసి తడుపుకోవాలి. ఓకే. అయితే మనం కార్న్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మైదా కూడా అంతేనా అండి? సేమ్ తీసుకోవాలా? దీనికి సరిపడా చపాతీ పిండిలా రావాలి ఇది. ఓకే, ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. లేదు, దీంతోటే సరిపోతుంది. ఓకే శ్రీదేవి గారు, ఇంకా ఇంట్లో మీరు ఎలాంటి రకాల వంటలు చేస్తూ ఉంటారు ఎక్కువగా? స్నాక్స్ ఎక్కువ ఇష్టం అండి పిల్లలకి. బయట ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళి వచ్చిన అవి మళ్ళీ ఇంట్లో నేను నెక్స్ట్ డే వచ్చి ప్రిపేర్ చేస్తుంటాను. ఓకే, బయట ఎక్కడన్నా తింటే అవి టేస్టీగా అనిపించేస్తే ఇంటికి వచ్చి వెంటనే మళ్ళీ వాటిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి బాగా కుదురుతాయా? వస్తాయి. ఓకే, ఎక్కువగా ఏం చేస్తారంటే స్వీట్ ఐటమ్సా లేకపోతే హాటా? అన్నీ చేస్తాను, కాకపోతే స్నాక్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టము. ఓకే, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే స్నాక్స్ పెడితే వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు మరి మీరు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇది ఒకసారి ఊరికేనే ఉన్నాను, ఇలా చేస్తే ఎట్లుంటుంది అని ట్రై చేసినాను. ఓకే, ఇప్పుడు ఈ డౌ రెడీ అయిపోయింది సునీత. దీన్ని మనం చపాతీ కర్రతోటి పూరిలా ఒత్తుకోవాలి. ఓకే, అయితే చేసేస్తారు ఇంకా? చేసేస్తాం. సో ఈలోపు మనం డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేసుకోవచ్చా? ఓకే, ఓకే శ్రీదేవి గారు, సో మనకి ఇది కూడా బాండి వేడెక్కింది కదా, దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం డీప్ ఫ్రైకి. ఓకే, అయిపోయినట్టేనండి. ఇప్పుడు రెడీ అయింది సునీత. దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంతమంది అంటే కొన్ని షేపర్స్ కూడా దొరుకుతాయి మనకి మార్కెట్ లో బయట. రౌండ్స్ కానీ ఓవెల్ షేప్ లో కానీ సర్కిల్, హార్ట్ షేప్, సర్కిల్, అలా ట్రయాంగిల్ ఏవైనా మనం చేసుకోవచ్చు అన్నమాట. నేను ఈరోజు డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే, సునీత ఇట్లా రెడీ అయినాయి కదా, ఈ పీసెస్ ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, కట్ చేసుకున్న పీసెస్ ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో మైదా వేస్తూ చేశారు కాబట్టి మనకి ఎక్కువగా కూడా అంటుకోదు కదా, అంత స్టిక్కీగా చేతికేం అంటుకోకుండా ఉంటాయి. అంటుకోకుండా ఉంటుంది. సో మొత్తం మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవడమేనా? అంతే అండి. ఓకే,
చూడు సునీత, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి మనకి. అప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట. మంచి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు తీసేసుకోవచ్చు కదా? తీసేయచ్చు. ఓకే. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి డిష్లోకి తీద్దాం మొదట. చాలా సింపుల్ గా అయిపోయే స్నాక్స్ కదండి. తొందరగా అయితే టేస్టీగా ఉంటాయి. టిష్యూలో వేసినాం కదా, ఇవి ఆయిల్ అబ్జర్వ్ అయిపోయింది. మన కుట్టి సర్వింగ్ ప్లేట్లో ఇచ్చేయండి, పెట్టేస్తాం. ఓకే. సునీత గారు, కార్న్ లిమ్కాలు రెడీ అయినాయి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి శ్రీదేవి గారు. ఓకే అండి, కార్న్ లిమ్కాలు రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కార్న్ లిమ్కాల్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, మైదా, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, ఆయిల్ తగినంత. కార్న్ లిమ్కాలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసి పెట్టిన స్వీట్ కార్న్ పేస్ట్, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసి మైదా వేసి కలిపి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ మిశ్రమాన్ని పల్చని చపాతీల మాదిరిగా ఒత్తుకొని నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని ఆయిల్ లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, కార్న్ లిమ్కాలు రెడీ. ఓకే అండి, కార్న్ లిమ్కాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. నిజంగా అండి, కార్న్ లిమ్కాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందులో మీరు ఫస్ట్ చేసేటప్పుడు ఆయిల్ వేసారు, ఎందుకు అనుకున్నాను. స్మూత్గా అండ్ క్రిస్పీగా తింటుంటే తెలుస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు అస్తమానం కార్న్, స్వీట్ కార్న్ పెట్టకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా బాగుంటుంది, డిఫరెంట్. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL ఏసరావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, శ్రీదేవి గారు తయారు చేసి చూపించిన కార్న్ లిమ్కాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040-2355-6540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సఖులు చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు చాలా మంది ఒత్తిడి తగ్గించుకోవటానికి సెల్ ఫోన్లో ఇష్టమైన పాటలు వినడం చేస్తూ ఉంటారు, లేదా కంప్యూటర్లో ఇష్టమైన సినిమాలు చూస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఒత్తిడి తగ్గించుకోవటానికి కూడా గ్యాజెట్ల మీద ఆధారపడి ఉంటున్నారు. వాస్తవానికి సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు లాంటి వాటి మధ్య ఎక్కువసేపు గడిపితే మరింత ఒత్తిడి పెరుగుతుందంట. మన నిత్య జీవితంలో గ్యాజెట్లు ముఖ్యమైనవే. వాటి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి, కాదనలేం. కానీ గ్యాజెట్ల వల్ల లాభం ఎంతుందో నష్టం కూడా అంతే ఉందండి. అందుకే అప్పుడప్పుడు వాటికి దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటేనే ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్షుక్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లోకి వచ్చేసాం. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫ్యాన్సీ డిజైన్స్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. మరి లేటెస్ట్ ఫ్యాన్సీ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం అరుణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈరోజు మా సఖీలకి ఎలాంటి వెరైటీ డిజైన్స్ చూపించబోతున్నారు? మనం డిజైనర్ వేర్లో కొంచెం డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం. ఓకే, డిజైనర్ వేర్ చూపించబోతున్నారు. వావండి. సో ప్రతి ఒక్కరు యూత్ ఇప్పుడు డిజైనర్ వేర్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఓకే, మరి ఫస్ట్ సారీ చూపించండి. రాణి పింక్ సారీ వస్తుంది. ఏంటంటే మనకు బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ లానే మనకు కొంచెం డిఫరెంట్గా 3 బార్డర్స్ తీసుకున్నారు అనమాట. బార్డర్లో కూడా హెవీ బార్డర్ వచ్చేస్తుంది. కింద బార్డర్ వచ్చేసి మనకు అవుట్ లైన్ అంతా కూడా మనకు ఒక లైన్ వచ్చేసి మనకు బార్డర్స్ అంతా కూడా మనకు ఇచ్చేస్తారండి. స్టోన్ వర్క్ తోటి మొత్తం పల్ వర్క్ లోనే గోల్డ్ వర్క్ వచ్చేసి ఒక లైన్ లేస్ వస్తుంది. దానిపైన నుంచి అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి డూపియానా ప్రింట్ ఇస్తాడు. దానిపైన మళ్ళీ మనకు బెనారస్ షైన్ అవ్వడానికి చిన్న ప్యాచ్ వస్తుంది. దానిపైన నుంచి మనకు బ్రాడ్గా వచ్చేసి మళ్ళీ మనకు కడ్డీ బార్డర్ వస్తుందండి. దాంట్లో అంతా కూడా మనకు వేవ్స్ డిజైన్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకు వేవ్స్ డిజైన్ వస్తుంది. దాంట్లో నుంచి మళ్ళీ మనకు శారీలో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ తోటి మనకు
మొత్తం అంతా థ్రెడ్ వర్క్ యూస్ చేస్తారు అనమాట. మొత్తం ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్, మొత్తం అంతా ఇది ఫ్లవర్ లాగా కాకుండా ఒక బొకే లాగా మొత్తం వర్క్ డిజైన్ చేస్తారు. దాని మిడిల్లో వచ్చేసి మళ్ళీ మనకు చిన్న చిన్న డాట్స్ అక్కడక్కడ కూడా రౌండ్ షేప్ లో డాట్స్ పెట్టారు, స్టోన్ వర్క్ చేశారు. ఓకే అండి, చాలా బాగుంది. దీని పైనుంచి మళ్ళీ మనం చూసినట్లయితే ఇదంతా మనం చూసేదంతా కూడా మనకు ఫ్రిల్ స్పాట్లో అండి. ఈ ఫ్రిల్స్లో ఏంటంటే మనకు శారీ పట్లలో మనం గమనిస్తే మనకు 2 షేడ్స్ వచ్చిందండి శారీ. కింద బార్డర్ చూసినట్లయితే ఇది మనకు మొత్తం అంతా కూడా మనకు బెనారస్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారండి. ఇది మన పట్లర్ మనం చూసినట్లయితే మనకు పెయింటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకు బెనారస్ మెటీరియల్ అనమాట. సో లాంగ్ బొకే లాగా ఉందండి చూడడానికి. దీంట్లో అంతా కూడా మళ్ళీ మనకు చిప్స్ వర్క్ పెడతారన్నమాట. మిడిల్ అంతా కూడా మనకు దీని లోపల చిప్స్ వర్క్ వస్తుంది. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ మనం స్టోన్స్ పెట్టాం, ఎందుకంటే మంచి షైన్ అవ్వడానికి స్టోన్స్ యూజ్ చేస్తాం. సో శారీ మొత్తం ఇలానే ఉంటుందండి? ఫ్రిల్స్ లేదండి, ఫ్రిల్ స్పాట్ నుంచి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఫ్రిల్స్ నుంచి అంతా మనం చూసేది, ఓకే. నీ స్పాట్ నుంచి అంతా కూడా మళ్ళీ మనకు చేంజ్ డిఫరెంట్ గా మనకు నెట్టెడ్ మీద. ఓకే, నెట్టెడ్ వచ్చేస్తుంది. నెట్ వచ్చేసి పైప్ బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కింద ఏదైతే మనకు చిన్న బార్డర్ ఇచ్చారో బెనారస్ బార్డర్ లాగా, పైన వచ్చేటప్పుడు మళ్ళీ మనకు కట్ బార్డర్ టైప్ లో మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి, కట్ బార్డర్ తోటి చాలా మంచి లుక్ ఉంటుంది. ఏంటంటే సింగిల్ పళ్ళు వేసుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఈ సారీ. దీని పైన అంతా కూడా మనకు స్కర్ట్ బార్డర్ ఇచ్చేసేసి దాంట్లో కూడా మనకు చిన్న చిన్న చిప్స్ ఇచ్చారనమాట. ఈ స్కర్ట్ బార్డర్ అనేది కూడా మనకు డిఫరెంట్ డిజైన్, ఇంత హెవీ డిజైన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. స్కర్ట్ బార్డర్ అంటే మనకు ఆల్మోస్ట్ ఇంత హెవీ డిజైన్ రాదు, సింపుల్ గా వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు డిఫరెంట్ గా హెవీ డిజైన్ తోటి చేశారు. దీని మిడిల్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు సాఫ్ట్ నెట్ అండి. నెట్ అంటే కూడా మనకు ఫాలింగ్ లానే ఉంది మెటీరియల్. దీంట్లో వచ్చేసి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ షెల్ఫ్ తోటి పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఆ వర్క్ కూడా మొత్తం అంతా మనకు మ్యాంగోస్ బంచెస్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా మ్యాంగోస్ అంతా కూడా తీగల్లాగా అటాచ్ చేస్తూ వచ్చారు మొత్తం. అండ్ ఇక్కడ మీరు మధ్యలో స్టోన్స్ పెట్టారు కాబట్టి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో నైట్ టైమ్స్ పార్టీలో ఎక్కువగా షైన్ అవుతూ ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్కర్ట్ బార్డర్ వచ్చేసి మనకు పళ్ళ ఉంది, ఎండింగ్ లో వచ్చేసి మళ్ళీ మనకు స్కర్ట్ బార్డర్ కంటిన్యూ చేస్తారు. సో మొత్తం ఎండింగ్ మొత్తం కట్ బార్డర్ తోటి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుందండి. సో బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందండి? బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంత మంచిగా వచ్చింది శారీకి. మళ్ళీ మనకు డిఫరెంట్గా మనకు బ్లౌజ్ కూడా మనకు బుటీస్ తోటే నెట్ కాకుండా ప్లెయిన్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చేసి దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు చిన్న చిన్న బుటీస్ మొత్తం అంతా ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకు మొత్తం మెటీరియల్ లానే మొత్తం వర్క్ లాగానే వస్తుంది, కానీ కాకపోతే ఇదేంటంటే మనకు ప్రింటెడ్ అండి. మొత్తం ఓకే, ప్రింటెడ్ వచ్చేసి సేమ్ బార్డర్ మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. స్లీవ్స్కి వచ్చేసి చిన్న బార్డర్ ఇస్తారు. ఏంటంటే శారీలో మనకు బ్రాడ్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి వచ్చేసి మనకు సింపుల్ బార్డర్ ఇస్తారనమాట. ఓకే, ఇంత సింపుల్ బార్డర్ తోటి బ్లౌజ్ కూడా చాలా బాగా లుక్ వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ క్లాత్ ఎలాగో చేంజ్ చేసాం కదా, సో అందుకే సింపుల్ బార్డర్ ఇచ్చారు. ఓకే అండి, దీని ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకు 4,500 నుంచి 4,800 లోపు ఉంటుంది. 4,500. సో రీజనబుల్ అండి, అంటే డిజైనర్ శారీస్ అంటే ఉంటాయి ఖచ్చితంగా. సో రీజనబుల్ శారీ తోటే చాలా మంచి లుక్ అండ్ నెట్వర్క్ వచ్చింది, కట్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. చాలా బాగుంది సార్. సరే, ఇంకో నెక్స్ట్ అందమైన శారీ చూపించండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు పింక్ అండ్ లైట్ బేబీ పింక్ తోటి 2 కలర్ కాంబినేషన్. సో 2 కలర్ కాంబినేషన్ వచ్చింది. 2 కలర్స్ కాంబినేషన్ వస్తుంది. సో పైన మొత్తం లైట్ పింక్, కిందికి వచ్చేటప్పుడు డార్క్ పింక్. ఇది మనం చూసినట్లయితే మనకు స్ట్రైప్స్ లాగా వస్తూ ఉంటుందండి, ఒక లైన్స్ లాగా వచ్చేసి. దాంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు కట్ ఫ్లవర్ అంటారు అనమాట. ఓకే, కట్ ఫ్లవర్ అంటే మీరు ఇది స్టిచ్ చేశారండి? స్టిచ్ చేస్తారండి. ఇదంతా కూడా మనకు డిఫరెంట్ గా స్కర్ట్ తోటి స్కర్ట్ బోర్డర్, ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్లవర్ అనేది ఇలా విడిగా వచ్చేస్తుంది బయటికి. ఇదేంటంటే మనకి ఇట్లా స్టిచ్ చేస్తారు అనమాట. స్టిచ్ చేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు మిర్రర్స్ యూస్ చేస్తారు. మళ్ళీ మధ్యలో కూడా ఇక్కడ మనం మొత్తం మిర్రర్స్ స్టోన్స్ తోటి వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఈ బంచ్ అనేది మనకు స్టిచ్చింగ్ చేస్తారు. మొత్తం అంతా కూడా మనకు ఒక లైన్స్ లాగా తీసుకొని ఇదంతా కూడా మనకు గోల్డ్ తోటి థ్రెడ్ వర్క్ అనమాట. ఇది మొత్తం అంతా హ్యాండ్ వర్కే వస్తుంది, ఇంట్లో హ్యాండ్ వర్కే వస్తుందండి. ఇది వచ్చేసి మనకు ఒక తీగ లాగా రాను పెరుగుతూ చాలా లుక్ అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు ఫ్రిల్స్ లో ఇలా వస్తూ ఉంటాయి. కింద మళ్ళీ బార్డర్ చూసినట్లయితే ఇవనేటివి మనకి పైకి వచ్చేటప్పటికి చాలా తక్కువ అయ్యాయి. ఈ ఫ్లవర్స్ అనేటివి కింద చాలా కిందకి వచ్చే కొద్ది మనకి ఎక్కువ హెవీగా వస్తుంటాయి అనమాట. ఇవి వచ్చేసి మనకు శారీలోనే చేస్తారనమాట. ఇవి వచ్చేసి మళ్ళీ మనకు కట్ బార్డర్ లాగా కట్ చేసి తీస్తారు. మిడిల్ లో వచ్చేసి దీని బార్డర్ చూసినట్లయితే స్కర్ట్ బార్డర్ వచ్చేస్తుందండి. స్కర్ట్ బార్డర్ వచ్చేస్తుంది. ఆ కట్ బార్డర్ ఏంటంటే మనకు ఫ్లవర్ ఏదైతే యూజ్ చేశారో అదే ఫ్లవర్ కూడా మనకు కట్ బార్డర్ లో ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో ఇక్కడ మనం ఫ్లవర్స్ కూడా
సేమ్ యాజ్ యూజువల్ ఫ్లవర్స్ తీసుకున్నాము. Flowers తీసుకున్నాం. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే స్టోన్స్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే స్టోన్స్ యూజ్ చేసాం. అండ్ బార్డర్ బార్డర్స్ మాత్రం చేంజ్ చేశారండి. ఏంటంటే మనకు ఫ్రిల్స్ వరకు ఒక బార్డర్ ఇచ్చారు, గోల్డ్ తోటి థ్రెడ్ వర్క్ బార్డర్ తీసుకున్నారు. ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్లో కూడా మనకు డిజైన్ చేశారనమాట. మొత్తం ఇంకా మొత్తం చిస్ వర్క్ పెట్టి దానిపైన నుంచి ఇవి రెండు అటాచ్ చేసినట్లు లీవ్ లాగా డిజైన్ చేసుకున్నారు. దానిపైన అంతా కూడా మళ్ళీ మనకు చిన్న బెనారస్ చేశారు కదండి. పల్స్ కూడా యూజ్ చేశారండి. చిన్న బెనారస్ లేస్ ఇచ్చేసి సైడ్ ఇచ్చారనమాట. సేమ్ అదే బార్డర్ కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అదే బార్డర్ కంటిన్యూ. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మధ్యలో స్టోన్స్ ఇచ్చారు ఎవ్రీ ఫ్లవర్ కి. ఇక్కడ బొకే టైప్ ఉన్నాయి కదండి ఫ్లవర్స్, సో షైన్ అవుతున్నాయి ఫ్లవర్స్ కూడా. సేమ్ షెల్ఫ్ కలర్ తోటి ఇచ్చారు కాబట్టి షైన్ అవుతుంటుంది. పళ్ళు వచ్చేసి ఎండింగ్ ఇలా వచ్చేస్తుందండి. పళ్ళలో కంప్లీట్ బార్డర్ ఇలా వస్తుంది. దీనికి ఏంటంటే మనకు హైలైట్ చేసుకోవడం కోసం దీని బ్లౌజ్ హెవీగా ఇచ్చారండి. ఏంటంటే మనకి ఇంకా వర్క్ చేసుకునే పని లేకుండా సేమ్ మనకు బార్డర్ ఏదైతే పల్లో బార్డర్ మనం ఫ్రిల్స్ లో ఏదైతే చూసామో అదే సేమ్ డిజైన్ ఇచ్చేసారనమాట. ఇది బ్యాక్ సైడ్ కి ఇచ్చారు. స్లీవ్స్ కి వచ్చేసి మనకు పై బార్డర్ ఏదైతే మనకు చాలా బాగుందండి. సో మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ షాపింగ్ కి వెళ్ళి బ్లౌజ్ కోసం తిరగాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు. అండ్ ఇది డిజైనర్ పీస్ కదండి, సో అదర్ కలర్ ఏమైనా ఉంటుంది? కలర్ సేమ్ ఏముండవు. అండ్ పీస్ కూడా ఇదే డిజైన్ ఒకటే వస్తుంది. ఇది వచ్చేసి మనకు పెట్టికోట్ వచ్చేస్తారు అనమాట. అరుణ గారు దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 4,500 నుంచి 4,800 వరకు ఉంటుంది. 4,500, 4,800. సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే చాలా హెవీ వర్క్ ఉంది అండ్ కట్ బోర్డర్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా మంచి చూపించారండి. అండ్ అరుణ గారు ఇంత మంచి డిజైనర్ శారీస్ చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. గ్యాడ్జెట్స్ మనకు సౌకర్యాలు కలిగిస్తూ సమస్యలు తీర్చాలి తప్ప అవే మన సమస్య కాకూడదు. నేడు అదే జరుగుతుంది. నిత్యం గ్యాడ్జెట్లతో గడపడం వల్ల ఒత్తిడి దూరం కాకపోగా పెరిగే అవకాశం ఉంది. అందుకే అప్పుడప్పుడు గ్యాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉండమని నిపుణులు చెప్తున్నారు. అంటే ఒక ఆదివారం రోజంతా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూడమంటున్నారు. అలాగే ఫేస్బుక్ చూడకుండా ఒక వారం ఉండటానికి ప్రయత్నించమంటున్నారు. విశ్రాంతి సమయంలో టీవీ కట్టేసి ప్రశాంతంగా కూర్చోమంటున్నారు. ఇష్టమైన వారితో కబుర్లు చెప్పమంటున్నారు. గ్యాడ్జెట్లకు దూరంగా ఉండడం చెప్పినంత సులువు కాదు, కానీ మెల్లగా ప్రయత్నిస్తే మార్పు కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, ఆ తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. థర్మకోల్ ప్లేట్తో అందమైన పూజా తాళిని తయారు చేసి చూపిస్తానంటున్నారు మేఘన గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి మేఘన గారు. నమస్తే మేఘన గారు, ఈరోజు మా సకులందరికీ థర్మకోల్ ప్లేట్తో పూజా తాళిని తయారు చేసి చూపిస్తానన్నారు కదా, దీనికి ఏమేమి కావాలో చెప్తారా? అలాగే. థర్మోకోల్ ప్లేట్, కలర్స్, స్టిక్కర్స్, బ్రషెస్, రిబ్బన్, గ్లూ, వాటర్ అండ్ ప్యాలెట్ కావాలి. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏజ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో కలర్ తీసుకొని ఈ ప్లేట్లో మధ్యలో అప్లై చేసుకోవాలి. కొంచెం కలర్ థిక్గా ఉంటే అప్పుడు మనకి ప్లేట్కి అంటుతుంది అనమాట, లేకపోతే కలర్ అంటే. సో మనం థిక్గా ఎక్కువ ఉండేలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ కలర్ ప్లేట్ కంతా అప్లై అయిపోతుంది కదండి, అయిపోతుందా? అంటుతుంది. కొంచెం థిక్ తీసుకుంటే అంటుతుంది అనమాట. మొత్తం సర్క్యులర్గా రౌండ్గా అప్లై చేసుకోవాలన్నమాట, సెంటర్ పార్ట్. సో మనం ఇది థిక్ ఫ్లూయిడ్ అయితేనే దీనికి స్టిక్ అవుతుంది అన్నమాట, లేకపోతే మధ్యలో మనకి మళ్ళీ గ్యాప్స్ కనిపిస్తాయి. సో అది కనిపించకుండా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న దానికంతా కూడా ప్లేస్ అంతా కూడా ఎల్లోతో అప్లై చేసి కలర్ వేస్తాను. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ వేద్దాం. ఓకే. సో ఎప్పుడైనా ఎల్లోకి కాంబినేషన్ రెడ్ చాలా బాగుంటుందండి. అండ్ మనకు పసుపు కుంకుమ కూడా రెడ్ అండ్ ఎల్లోలో ఉంటాయి కాబట్టి పూజా ప్లేట్ కాబట్టి ఇలా కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు. బాగుందండి, రెడ్ వేయండి. దీనికి ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఇది మంచి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా అవుతుంది, ఏం పర్వాలేదు. లాస్ట్కి మనం థిక్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇది డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 10 minutes పడుతుంది అంతే. ఓకే. మ్యాక్సిమం 10 minutesలో మనకు డ్రై అయిపోతుంది. సో ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలన్నమాట. సో హాఫ్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు మిగతా అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి. ఓకే.
సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ Complete అయిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ కంప్లీట్ అయిపోయిన వాటికి మనం కుందన్స్ అన్ని అరేంజ్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని డెకరేట్ చేసుకోవడం నెక్స్ట్. సో ఇప్పుడు ఈ కుందన్స్ ని మనం ఇందులో అరేంజ్ చేసుకుందాం. ఈ వైట్ కలర్ పర్ల్స్ అనమాట. ఓ అది లైన్ అలాగే ఉంటుంది. లైన్ దొరికేస్తుంది మనకి ఇందులో అయితే. సో ఈజీగా అన్నమాట మనం అరేంజ్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. ఈ పార్ట్ డ్రై అయ్యేలోపు మనం ఇది అరేంజ్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండి. ఈ రోజుల్లో అసలు ఏది తయారు చేసుకోవాలన్నా కూడా ఈజీ టు మేక్ అన్నట్టుగా అయిపోయింది. సో 4 to 5 times పెట్టేసరికి ఆల్మోస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది కదండి. సో ఆ కుందన్స్ కూడా అలాగే దొరుకుతాయండి ఇప్పుడు. సో ఇలాగా కంప్లీట్ చేసేసుకుందాం. సో ఎక్స్ట్రా ఉన్న మనం జస్ట్ కట్ చేసేసుకోవచ్చు. వావ్. సో మోతీస్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకొక కలర్ అప్లై చేద్దాం. ఓకే. ఇవైతే కనుక మనకి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎల్లో రెడ్ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో పెట్టేస్తే మనకి బార్డర్ కవర్ అయిపోతుంది. చాలా ఈజీ అండి. ఎంత హాయిగా ఉందో. ఇలా ఒకేసారి 1 2 3 4 5 6 7 8 9 12 13 కుందన్స్ ని ఎట్ ఏ టైం స్టిక్ చేసేస్తున్నాం. పైగా ఇది మనం కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా ఈజీ. సో ఇంకొకటి ఉంది, అది వేస్తే ఫినిష్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మనం ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి కట్ చేసుకొని డాట్స్లో పెట్టేస్తాం. ఓకే. సో అవి కూడా ఆల్రెడీ లైన్స్ లాగానే ఉన్నాయి కానీ బట్ మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్కటి కట్ చేస్తాం. సో మనకు కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. పెద్ద టైం కూడా తీసుకోలేదండి. జస్ట్ మనకి కలర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఊరికే డ్రై అవ్వడానికి తీసుకున్న టైమే తప్ప అసలు ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. సో మొత్తం ఇలాగే స్టిక్ చేసేద్దామా? ఇది డ్రై అవ్వలేదు కదా, ఇది డ్రై అయ్యేలోపు మనం మధ్యలో ఇంకొక డిజైన్ గీసుకుందాం చిన్నది. సో నిజంగా పూజా తాళి ఎంత అందంగా రెడీ అయిపోయిందంటేనండి చాలా రిచ్ గా కనబడుతుంది. జస్ట్ మనం ఒక చిన్న స్వస్తిక్ సింబల్ గీసుకుందాం. ఇది డ్రై అయ్యాక దీని మీద కూడా మళ్ళీ కుందన్స్ అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో మొత్తానికి పూజా తాళి రెడీ అయిపోయిందండి. చాలా 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 అందంగా ఉంది. అండ్ మేఘన గారు ఇలాంటివి ప్రిపేర్ చేసినవి ఏమైనా ఉన్నాయా? చూపిస్తారా? చూద్దాం. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కుందన్స్ అన్ని ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఈ పూజా తాళికి ఒక రిబ్బన్ని కూడా అరేంజ్ చేశారు చక్కగా అందంగా కనిపించడానికి. నైస్ అండి. చాలా బాగుంది. చాలా ఈజీగా చాలా తొందరగా ఇంట్లోనే ఎక్కువ అంటే మన దగ్గర మిగిలిపోయినటువంటి శారీస్కి వాటికి తీసుకున్న కుందన్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఇలాంటి పూజా తాళిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి థర్మాకోల్ ప్లేట్స్ని మనం రెగ్యులర్గా తెచ్చుకుంటున్నాం కదండి ఇళ్లలోకి. సో వాటితో మిగిలిపోయిన వాటితో కూడా తయారు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఈ ప్లేట్ కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు, మా సకులందరికీ ఒక మంచి ఐడియాని కల్పించారు. ఓకే సకులు, చూసారు కదా పూజా తాళి నిజంగా చాలా బాగుంది కదండి. థర్మాకోల్ ప్లేట్తో పూజా తాళి, పైగా చాలా స్పీడ్గా అయిపోయింది, చాలా తొందరగా రెడీ అయింది, పైగా చాలా అందంగా ఉంది. ఇలాంటి ప్లేట్ని మీరు కూడా వెంటనే తయారు చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నేటి ఆధునిక కంప్యూటర్ ప్రపంచంలో అమ్మాయిలు అబ్బాయిలు స్నేహితులుగా ఉండటం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అమ్మాయిలు అబ్బాయిల మధ్య గ్యాప్ను గ్యాజెట్లు బాగా తగ్గించేశాయి. ఫేస్బుక్ పరిచయాలు అమ్మాయిలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అందుకు గ్యాజెట్ల పరిచయాలతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు. ఆన్లైన్ స్నేహాలను నమ్మి ఫోటోలు పంపించకూడదు. ఆన్లైన్లో అపరిచితులతో చాటింగ్లు సందేశాలు చేయకూడదు. మెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పాస్వర్డ్లు ఇతరులకు అస్సలు ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు. నాకైతే నిపుణుల సలహాలు బాగా నచ్చాయండి. మరి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ,
రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040235556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.